ఓ భర్త ఆ భార్య ఇద్దరు కలిసి ఓ సాయంకాలం రెస్టారెంట్ కి వెళ్ళారు. రెస్టారెంట్ లో డిన్నర్ ఆర్డర్ చేశారు. భార్యకి ఇష్టమైనవి భార్య, భర్తకి ఇష్టమైన భర్త, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ ఇద్దరు కలిసి భోంచేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సాయంకాలం భోజనం అయిపోయింది. బిల్ పే చేశాడు భర్త. బిల్ పే చేసిన వెంటనే ఆ భర్త లేచి భార్య కుర్చీ దగ్గరికి వెళ్ళాడు. భార్య కుర్చీ దగ్గరికి వెళ్ళి తన రెండు చేతులతో తన భార్యని ఎత్తుకున్నప్పుడు అందరికీ కనిపించిన ఆ దృశ్యం, ఆ భార్యకి కాళ్ళు లేవు. ఒక కాళ్ళు లేని భార్యని, ఓ నడవలేని భార్యని ఓ రెస్టారెంట్కి తీసుకొచ్చి ఆ సమయాన్ని ఎంజాయ్ చేశాడు ఆ భర్త. ఆ కాళ్ళు లేని భార్యని ఆ రెస్టారెంట్లో నుంచి బయటికి ఎత్తుకొని తీసుకువస్తూ ఉంటే ఆ హోటల్ మేనేజర్ అంటాడు, హీ కెప్ట్ హిస్ వౌస్. తన యొక్క పెళ్లి ప్రమాణాలని ఆయన పాటించాడు, తన యొక్క పెళ్లి ప్రమాణాలని నిలబెట్టుకున్నాడు అంటున్నాడు ఆ యొక్క హోటల్ మేనేజర్. పెళ్లి అనేది ఓ పెద్ద ఒప్పందం. ఈ ఒప్పందంలో పెళ్లి చేసుకున్న వారి జీవితాలు మారుస్తుంది. మీరు చేస్తున్న ప్రమాణాల ద్వారా మేము ప్రేమతో కలిసి ఉంటాం అని తెలియజేస్తారు భార్యాభర్తలు పెళ్లి ప్రమాణాల్లో. ప్రేమ అనే పదానికి అర్థం లేని ఈ రోజుల్లో ప్రతి భర్త దగ్గర నుంచి ఇటువంటి ప్రేమ కోరుకుంటున్నాడు దేవుడు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే భార్యాభర్తల మధ్య షరతులు లేని ప్రేమ కావాలి. భార్యాభర్తల మధ్య క్షమించే ప్రేమ కావాలి. భార్యాభర్తల మధ్య త్యాగపూరితమైన ప్రేమ కావాలి. షరతులు లేని ప్రేమ, క్షమించే ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ మీ యొక్క కుటుంబాన్ని నిలబెడుతుంది. అనేక మందికి దీవెనకరంగా మారిపోతుంది. మీరే ఒక ఆదర్శమైన కుటుంబంగా జీవించగలుగుతారు.